బెంగుళూరు రేవ్ పార్టీ గురించి మరిన్ని విషయాలు బాగా తెలియక హేమ లేదు లేదు అని ఆవిడ చెప్పినప్పటికీ ఆవిడ వెళ్ళిన ఫ్లైట్ టికెట్ కూడా బయటకు వచ్చింది. ఆల్మోస్ట్ అందరు రిలీజ్ చేశారు. 1:30 పోయి 3 గంటలకు అక్కడ దిగి వ్యవహారం చక్కబెట్టింది. ఏ ఫ్లైట్ టికెట్లో అయితే వెళ్ళిందో, ఎంత లగేజ్ పట్టుకెళ్ళిందో, ఏమేమి తినిందో అన్నీ మీడియా దృష్టికి వచ్చేసాయి. ఇక అసలు విషయానికి వెళ్తే అందరికి ఉన్న డౌట్ ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు వ్యభిచారం కోసం ఇక్కడికి తీసుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎందుకంటే సన్ సెట్ టు సన్ రైజ్ విక్టరీ అనే పార్టీ 50 లక్షలు పెట్టుబడి అంటే పెట్టి టికెట్ కొనేటువంటి బడా వ్యాపారవేత్తల కోసం తయారు చేయబడినటువంటి పార్టీ. వాళ్ళు 50 లక్షలు పెట్టి ఇక్కడికి రావాలంటే కేవలం మత్తు పదార్థాల కోసం, సౌండ్ కోసం, మందు తాగడం కోసం అయితే రారు. ఇంకా ఏదైనా ఉంటుంది. సో ఈ అమ్మాయిలను కూడా వాళ్ళని అడిగితే మేము పార్టీకి రాలేదండి, మమ్మల్ని తీసుకొచ్చారనే వీళ్ళు చెప్తున్నారు. సో అమ్మాయిల్ని ఎర్రగా వేసి ఒక ప్యాకేజ్ ఇచ్చి అమ్మాయి, మందు, చిందు, విందు అన్నీ కలిపి 50 లక్షల ప్యాకేజ్ డీల్ చేస్తే దీన్ని పెట్టగలిగే వాళ్ళు వచ్చారనమాట. అంటే అమ్మాయిలు కూడా ఇంకోటి విచిత్రం, ఒక అమ్మాయి కోసం వీళ్ళు 50 లక్షలు పెట్టి వచ్చే అవకాశం ఉందంటే అది కాదు. రేవ్ పార్టీ మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఒక అమ్మాయి కాదు, ఎంతమంది అమ్మాయిలతో అయినా ఎంతమంది అబ్బాయిలైనా ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళ ఒంటి మీద ఎవడు చేయేశాడు, వాళ్ళ శరీరాన్ని ఎంతమంది తాకారు అనేది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ ఉన్నారు అంటే అందరినీ ఎంటర్టైన్ చేయాలన్న ఒక రూల్ ప్రకారంగానే తీసుకొస్తారు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి అందుకు మించి కూడా భారీ నగదు ముట్ట చెప్తారు. వీళ్ళకి కూడా అదే కావాలి. 50 లక్షలు పడేసి ఇందులోకి వచ్చారంటే వాడు మల్టిపుల్ అమ్మాయిలు 30 మందిలో అందరితోనూ ఎంజాయ్ చేయొచ్చు, అందరినీ చేతితో తాకొచ్చు, అందరికీ ముద్దు ముచ్చట్లు పెట్టుకోవచ్చు, అందరి చేత మందు తాగించుకోవచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయి రూల్స్. కాబట్టి 50 లక్షలు పెట్టి వీళ్ళంతా వచ్చారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఉన్న అమ్మాయిలని ఎవరు తీసుకొచ్చారు, వీళ్ళు ఇక్కడ ఎందుకు ఉన్నారు అనే దాన్ని బట్టి నెక్స్ట్ వేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. అయితే వీళ్ళందరినీ హేమ తీసుకొచ్చింది, వీళ్ళందరికీ ఇచ్చిందనే కొన్ని వార్తలు కూడా ఉన్నాయి. అది నిన్న మనకి తమన్నా సింహాద్రి అనే ఒక అమ్మాయి చెప్పింది. ట్రాన్స్జెండర్ హేమక్క చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి ఎర్రవేసి బడాబాబులకి ఇట్లా వ్యభిచార కూపంలోకి దింపుతుంది అని చెప్పి మరి ఎంతవరకు నిజమో తెలియదు. ఎంతసేపు అయినప్పటికీ ఈ అమ్మాయిలు మాత్రం ఎలా వచ్చారు, ఎందుకు వచ్చారు, వీళ్ళని ఎవరు తీసుకొచ్చారు, వీళ్ళకి ఇవ్వాల్సిన పేమెంట్ ఏంటి అనేది మాత్రం తర్వాత తెలియాల్సి ఉంది. అండ్ ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, ఈ పార్టీ గురించి ఇప్పటివరకు అందరూ బాగా మాట్లాడుతున్నారు కానీ ఆ 86 మంది పేర్లు ఎందుకు బయట పెట్టట్లా? ఎంతసేపు చూడు హేమ హేమ హేమ, అషిరా ఇంకెవరెవరు, A1 A2 A3 A4 A5 A6 మహా అయితే ఓ 15 మంది పేర్లు చెప్పారేమో కానీ మిగతా 70 మంది ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఊర్లు ఏంటి, వాళ్ళు ఇక్కడికి దేనికోసం వచ్చారు, ఎవరు చెప్పట్లా. కేవలం హేమ మీదే ఫోకస్డ్గా వెళ్తుంది. అంటే మీడియా కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఏమన్నా అమ్ముడు పోయారా లేకపోతే ఇంకేమన్నా పేర్లు చెప్తే అందరి పేర్లు చెప్పాలి. కానీ ఎవరి పేర్లు చెప్పకుండా కేవలం హేమను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. దీని వెనకాల ఏదో కుట్రకోణం ఉంది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.